హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము బ్లౌజ్ యొక్క కట్ వర్క్ డిజైన్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. దీనికోసం వచ్చేసి 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నామండి. ఇది వచ్చేసి 1 మీటర్ లైనింగ్ అనమాట. ఈ విధంగా ఈ యొక్క లైనింగ్ తీసుకున్న తర్వాత మనము ఫస్ట్ వచ్చేసి కింది వైపున మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఓపెన్స్ అయితే మనకు ఆపోజిట్లో పెట్టేసుకొని క్లోజ్గా ఉన్నది వచ్చేసి మన సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింద వచ్చేసి ఈ విధంగా ఎల్ స్కేల్తో ఫస్ట్ క్రాస్ కోసం ఒక లైన్ అయితే వేసాను. నెక్స్ట్ చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం లైన్ మార్క్ చేశాను అనమాట. నెక్స్ట్ మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ అనేది చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ వీపు వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఈ మార్కింగ్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము బ్లౌజ్ యొక్క పొడవు అనమాట. ఈ యొక్క పొడవు వచ్చేసి మనము షోల్డర్ పార్ట్ యొక్క మిడిల్లో అయితే చూసుకోవాలన్నమాట. బ్లౌజ్ యొక్క షోల్డర్ పార్ట్ ఉంది కదా, దీనికి మిడిల్లో అయితే చూసుకోవాలి. ఈ విధంగా 2 మార్కింగ్స్ అయితే ఇక్కడ వేసేసుకోవాలండి. ఏంటంటే మనకి ఖర్చు కోసం ఒక లైను, అదేవిధంగా కుట్టిన తర్వాత మనకి ఎంతవరకు రావాలో అంతవరకు ఒక లైన్ ఈ విధంగా వేసుకొని మనము క్రాస్ లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ మనకి కాజా ఉంది కదా, ఈ కాజా దగ్గర నుంచి అయితే కొలుచుకోవాలన్నమాట. హుక్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ నుంచి మనము కొలత అయితే తీసుకోవాలి. 31 ఇంచెస్ అయితే మనకు వచ్చిందనమాట. నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచెస్ అనమాట. ఇందులో 4వ భాగం వచ్చేసి మనకి 7:30 అయితే వస్తుందండి. అంటే పావు తక్కువ 8 ఇంచులు వచ్చేసి మనము కింద నడుము లూజ్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ పావు తక్కువ 8 ఇంచులు మార్క్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ వచ్చేసి మనము టక్సుల కోసం, అదేవిధంగా ఖర్చు కోసము 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మన ఇష్టం అన్నమాట, ఎంతైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నడుము లూజు 31 ఇంచెస్ అని చెప్పాను కదా, వీళ్ళకి వచ్చేసి 5 ఇంచెస్ అనేది ఫుల్ షోల్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి 2.5 అనేది మనకి నెక్ పార్ట్ కోసము, 2.30 వచ్చేసి షోల్డర్ పార్ట్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, కింది వైపున మనకి నెక్ రౌండ్ తీయడం కోసము పైన నెక్ వెడల్పు ఎంత పెట్టుకున్నామో దానికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ యాడ్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి 5.5కి అయితే మార్క్ చేశానండి. పైన ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో ఆ మార్కింగ్ కూడా కింద అయితే పెట్టేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, నెక్ సైడ్ వేసాను, అదేవిధంగా చంక వైపు కూడా మనం బాక్స్ షేప్ వచ్చేటట్లుగా ఈ విధంగా లైన్స్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఈ యొక్క కార్నర్లో మనం 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా మనము డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. చంక డ్రాయింగ్ అనేది వేసేసుకున్న తర్వాత నెక్ కూడా ఈ విధంగా మనము షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్క్ చేయలేదు కదా, చెస్ట్ లూజ్ ఏ విధంగా చూసుకోవాలంటే మనకి నడుము లూజ్కి +1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 7.30కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 8.30 అనమాట. అంటే పావు తక్కువ 9 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, పైన షోల్డర్ దగ్గర మనము ఖర్చు కోసం లైన్ వేసాం కదా, ఈ విధంగా ఈ లైన్ని వదిలేసుకొని మనకి ఈ చంక కర్వ్ అనేది 7.30 అయితే రావాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటే చూడండి, నాకు ఇక్కడ 7.5 ఇంచులే వచ్చింది. అంటే మనకి చంక రౌండ్ అనేది నడుము లూజుకి మ్యాచ్ అవ్వలేదన్నమాట. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము కొంచెం కిందకి చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసి మరొక మార్కింగ్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా వేసి మరలా మనం 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇక్కడ కర్వ్ అయితే తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చంక కర్వ్ అనేది మరలా వేసేసుకోవాలన్నమాట. ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది మనకి తెలియాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చూసేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులు అనేది వచ్చింది కదా. ఈ విధంగా మనము ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది బ్లౌజ్ కటింగ్లో తెలుసుకోవాలన్నమాట. చంక కరువు వచ్చేసి మనకి నడుము లూజ్కి అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ 5.5కి మార్క్ చేశాను కదా, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కింది వైపుకి డౌన్ చేశాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ వర్క్ అనేది వేయడం కోసము మనము చూడండి, ఈ విధంగా 2 ఇంచెస్కి మనము ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, పైన వచ్చేసి ఇది ఖర్చు కుట్ట అనమాట. నెక్స్ట్ చూడండి, 2 ఇంచెస్కి వచ్చేసి ఈ విధంగా నేను మార్కింగ్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసుకొని మనము మరలా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు మనము కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా బై హ్యాండ్ అయినా ఇచ్చుకోవచ్చు అండి. అంటే మీకు కొంచెము అలవాటు ఉంటే ఈ విధంగా బై హ్యాండ్ అయిన యొక్క కర్వ్ అనేది ఇవ్వచ్చు, లేదా మీరు ఏదైనా స్కేల్ని యూజ్ చేసి ఈ యొక్క కర్వ్ షేప్ అనేది డ్రాయింగ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము 2 సైడ్స్ కూడా కనిపించే విధంగా ఈ యొక్క మార్కింగ్ని అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకోవాలి. ఈ యొక్క క్యాన్వాస్కి నేను వచ్చేసి లైనింగ్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ క్లాత్ అనేది పైది పలచగా ఉంది కాబట్టి ఈ వైట్ కలర్ అనేది పైకి కనిపిస్తుంది అని చెప్పేసి దీనికి లైనింగ్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనకి కొంచెం మందంగా ఉండే క్లాతులకి ఈ యొక్క క్యాన్వాస్ ఒక్కటే వేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి క్లాత్ అనేది పలచగా ఉంది కాబట్టి క్యాన్వాస్కి పై వైపున ఈ విధంగా మనము
లైనింగ్ పార్ట్ని కుట్టేసుకుంటే మనకి అది రివర్స్ చేసి కుట్టినప్పుడు ఆ వైట్ కలర్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, చూస్తున్నారు కదా, ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇది కనిపించకుండా ఉండటం కోసము మనము లైనింగ్ పీస్ అయితే వేసి కుట్టుకున్నాము. ఈ విధంగా కుట్టిన తర్వాత ఫస్ట్ చూడండి, లైనింగ్ పార్ట్ని ఈ యొక్క క్యాన్వాస్ పై వైపునైతే నెక్కి మిడిల్ పార్ట్లో పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు అడుగున వచ్చేసి క్యాన్వాస్ ఉంది, పై వైపున వచ్చేసి లైనింగ్ పీస్ ఉందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము ఈ నెక్కి మిడిల్ పార్ట్లో ఒక కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకోవాలండి. ఈ కుట్టు వచ్చేసి మనము దూరంగా పెట్టైనా వేసుకోవచ్చు. తర్వాత ఈ కుట్టును అనేది విప్పేసేయాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని వేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఈ యొక్క పైపింగ్ని అయితే నేను ముందే రెడీ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మనము పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని మనము క్లాత్లో ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క పైపింగ్ని ఏ విధంగా కుడుతున్నాను చూడండి. పాదాన్ని నిదానంగా మనము పైపింగ్కి పక్కగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేటప్పుడు ఏంటంటే మనకి నార్మల్ పాదంతో నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసినాను. మీకు నార్మల్ పాదంతో ఒకవేళ కుట్టడం రాకపోతే సింగిల్ పాదాన్ని అయినా యూజ్ చేయండి. ఈ యొక్క కుట్టేటప్పుడు ఏంటంటే మనము కుట్ట అనేది దగ్గరగా పెట్టుకోవాలి. అదేవిధంగా నిదానంగా నీట్గా కార్నర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కుట్ట అనేది వేసుకోవాలి. ఈ యొక్క కార్నర్ దగ్గర పాదాన్ని పైకి ఎత్తి మనము చూడండి, ఈ యొక్క కర్వ్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పేసుకొని స్టిచ్ అనేది నీట్గా అయితే వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా నెక్ చుట్టూతా కూడా మనము కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఒక కుట్ట అనేది నీట్గా అయితే రావాలండి. కింద క్యాన్వాస్ని యూజ్ చేసాం కాబట్టి మనకి ఇది స్టిఫ్గా ఉంది కదా, క్లాత్ అనేది మనకి కుట్ట అనేది నీట్గా వచ్చేసింది అనమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కార్నర్స్ దగ్గర ఫస్ట్ కొంచెం టక్స్లు అయితే ఇస్తున్నానండి. ఏంటంటే మనకి క్లాత్ అనేది ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా టక్స్లు అయితే ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా టక్స్లు పెట్టేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అంటే మనకి మెయిన్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ యొక్క మెయిన్ బ్యాక్ పార్ట్ పీస్, దాన్ని అయితే తీసుకొని ఈ క్లాత్ పై వైపున పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నీట్గా మనము ఈ విధంగా పెట్టుకొని దీనిపైన జరుగుతుంది అనుకుంటే మనకి పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అడుగునున్న పైపింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ యొక్క పైపింగ్ ప్రకారము మనము స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను సన్నని సూదులు అయితే ఉన్నాయన్నమాట, వాటిని ఈ విధంగా క్లాత్ జరగకుండా ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా అదే కుట్టు మీద మనము నీట్గా పైపింగ్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ యొక్క కట్ వర్క్ అనేది కుట్టేటప్పుడు చాలా టైం పడుతుంది. అట్లాగని చెప్పేసి మనము ఫాస్ట్గా కుట్టామనుకోండి ఆ షేప్ అనేది రాదు. అదేవిధంగా పైపింగ్ కూడా చూడండి, ఒక చాట తక్కువగా ఉన్నట్లుగా ఒక చాట ఎక్కువగా ఉన్నట్లుగా ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. దానికి తోడు వచ్చేసి ఇది సిల్క్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ వచ్చేసి మాటికి పీక్ వచ్చినట్లుగా వస్తూ ఉందండి. మనకి పట్టు క్లాత్కి వచ్చినంత నీట్గా అయితే ఈ యొక్క సిల్క్ క్లాత్కి మనకి ఈ యొక్క పైపింగ్ అనేది రాదండి. దానికోసం కొంచెం జాగ్రత్తగా అయితే కుడుతున్నాను అనమాట. చూడండి, మనకి బ్యాక్ సైడ్ మనం వేసిన కుట్టు అనేది ప్లెయిన్ క్లాత్ కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఈ కరువు తిరిగిన ప్లేస్లో టక్స్లు అనేది ఇవ్వాలన్నమాట. టక్స్లు అనేది ఇచ్చుకుంటే మనకి ఏంటంటే ఇది రివర్స్ చేసినప్పుడు ఆ షేప్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా టక్స్లు అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మనము దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా ఫస్ట్ రివర్స్ చేసుకొని ఈ కార్నర్స్ దగ్గర మనము క్లాత్ను కొంచెము ఈ విధంగా మనము కిందికి పైకి ఒకసారి ఈ విధంగా అంటే ఏంటంటే అక్కడ ఆ కుట్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనము అటు ఇటు అనాలన్నమాట. అప్పుడు కుట్ అనేది సెట్ అయ్యి అక్కడ మనకి షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మొత్తము కూడా సేమ్ ఇదే విధంగా మనము రెడీ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనము పై వైపున స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి ఒక కట్ వర్క్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ యొక్క కుట్టు కూడా నిదానంగా అయితే మనము వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర అదేవిధంగా సర్కిల్ చుట్టూతో కూడా కుట్టుకునేటప్పుడు మనము నిదానంగా జాగ్రత్తగా అయితే కుట్టాలండి. ఈ బ్లౌజ్ అనే కాదు, మనము ఏ బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా సరే మనము నిదానంగా జాగ్రత్తగా కుట్టినప్పుడే అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం అట్లా కాకుండా ఫాస్ట్గా ఎట్లా పడితే అట్లా కుట్టామనుకోండి నీట్నెస్ అనేది రాదనమాట. ఏది కుట్టినా సరే మనకి ముందు కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలండి. అప్పుడు మాత్రం మనము నీట్గా కుట్టగలుగుతామన్నమాట. ఈ విధంగా కుట్టాం కదా, చూడండి ఫైనల్గా మనకి ఈ యొక్క కట్ వర్క్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో, ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇది సిల్క్ క్లాత్ కదా, పట్టు క్లాత్ మీద అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది అండి. అది కాక ఇది వచ్చేసి మనకి కొంచెం డిజైనర్ పీస్ లాగా ఉంది కాబట్టి అంత నీట్గా మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదండి. బ్యాక్ సైడ్ ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత క్లియర్గా మనం వేసిన కట్ వర్క్ అనేది కనిపిస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి.